ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి, అది కూడా యానిమల్ ఫ్యాట్స్ తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది, ఏఆర్ ఫుడ్స్ కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ ఈ రోజున ప్రదర్శిస్తున్నాం. ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 లక్షల కిలోలు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే 1000 టన్నులు, 10 లక్షల కిలోలు అంటే 1000 టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది. దీని యొక్క విలువ 31,98,00,000 ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే 15, 2024 ఇచ్చారు. మే 15, 2024 పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కూడా చూడండి. అంటే టెండర్ పిలిచిందేమో మార్చి 12, టెండర్ ఫైనలైజ్ చేసింది మే 8, 2024, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, అగ్రిమెంట్ చేసుకుంది జూన్ 11. అంటే కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆదరాబాదరాగా అగ్రిమెంట్ కూడా చేసేశారు. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ స్టాంప్ పేపరు 11th జూన్, కరెక్ట్ గా ఒక రోజు ముందు. అంటే ఇదంతా ఎంత పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్ గా చేశారో చూడండి. అంతేకాకుండా ఇది టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్. ఏ సంస్థ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ ని టీటీడీ యొక్క టెక్నికల్ కమిటీ వెళ్లి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్లాంట్ లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, వాళ్ళకి నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తా ఉన్నారు, ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రకంగా ఒక టీము నవంబర్ 8వ తేదీన 2023 ఒక టీము ఏఆర్ ఫుడ్స్ కు వెళ్ళింది. అంటే గతంలో కూడా మార్చి 12 వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్ కి ముందు ఇంకొక టెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి. సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 year పీరియడ్. సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర 2022-23లో ఎంత సరఫరా చేశారండి? 14,940 కిలోలు, 14,940 కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది. అంటే 14 టన్నులు, సుమారుగా 15 టన్నులు. ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది ఎంతండి? 15 టన్నులు. అటువంటి ఒక సంస్థకి 6 నెలల కాలంలో 1000 టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి? అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు. మీ టీటీడీ కమిటీ, టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట. 2023-24 సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి, అంటే సుమారుగా ఒక 7 నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది 8,100 కిలోలు, అంటే 8 టన్నులు. 22-23 సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది 15 టన్నులు. 23-24లో ఒక 7 నెలల కాలానికి సరఫరా చేసింది 8 టన్నులే. అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా, ఇది పెట్టండి సార్ ట్వీటు, ఈ డాక్యుమెంట్ పెట్టండి, మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి. ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ సంవత్సర కాలంలో 15 టన్నుల నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇది ట్వీట్ చేయండి సార్. ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్సే కాకుండా వాళ్ళు 1/4 కిలో ప్యాకెట్లు, 1/2 కిలో ప్యాకెట్లు మామూలు రిటైల్ మార్కెట్లో కూడా అమ్ముతారు కదండి. సో అవన్నీ కూడా కలుపుకుందాం. అవన్నీ కలుపుకొని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ గీ అట్లీస్ట్ ఫర్ 1 year పీరియడ్. వాళ్ళు ఒక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు పరిశీలిస్తే 16,300 kgs to 16,900 kgs పర్ మంత్. అంటే ఒక నెలకి
16.3 టన్నుల నుండి 16.9 టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్. ఏది టోటల్ ప్రొడక్షన్? నెలకి 16 టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి? 1000 టన్నులు. 6 నెలల్లో 1000 టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్. ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఇంకొక ఫ్యాక్ట్, అద్భుతమైనటువంటి, ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు. దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా, స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 KL, 6 కిలోలీటర్స్ అంటే 6 టన్నులు. ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ 6 టన్నులు. ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ 16 టన్నుల లారీ వస్తుంది గీ. 6 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు 16 టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్? కామన్ సెన్స్ ఆలోచించండి. ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం 6 టన్సే నాకు స్టోరేజ్ అండి. 6 టన్స్ స్టోరేజ్తో 16 టన్నుల లారీని ఎలా ఫిల్ చేస్తాను నేను? అది సాధ్యమేనా? అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, సరఫరా చేసే సామర్థ్యం లేదు, స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్? ఇది కుట్రగాక, ఇది తెలిసి చేసినటువంటి పాపంగాక ఇంకేంటని అడుగుతా ఉన్నా.